హాయ్, వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. మనం తరచూ వింటుంటాం హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కి షాక్ ఇస్తారని. అసలు షాక్ ఏ కండిషన్స్ లో ఇవ్వాలో ఈ వీడియో తెలుసుకుందాం. మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి ఒక 52 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఛాతీ నొప్పితో వచ్చాడు. ఇమీడియట్ గా ఈసీజీ తీసి చూసాము. అందులో పోస్టీరియర్ వాల్ హార్ట్ అటాక్ లాగా మేము నిర్ధారణ చేసి యాంజియోగ్రామ్ కి షిఫ్ట్ చేసే లోపే పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయి ఇమీడియట్ గా కుప్పకూలిపోయాడు. మానిటర్ లో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనే ఒక కాంప్లికేషన్ ఉంది. ఇమీడియట్ గా సిపిఆర్ మొదలు పెట్టాము. తర్వాత ఇమీడియట్ గా డీఫిప్ తో షాక్ ఇవ్వడం జరిగింది. షాక్ ఇచ్చిన వెంటనే మనిషి గుండె మళ్ళీ తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది అండ్ మనిషి తిరిగి స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆ రోగిని క్యాత్ ల్యాబ్ కి షిఫ్ట్ చేసి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ అమర్చడం జరిగింది. ఈ డిఫిబ్రిలేటర్ షాక్ అనేది కేవలం వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ వెంట్రికులర్ టెకికార్డియా అనే కండిషన్స్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ కండిషన్స్ లో గుండె చాలా అస్థిరంగా వేగంగా కొట్టుకోవడం వల్ల మెదడుకి రక్త సరఫరా జరగదు. దాని వల్ల రోగి ఇమీడియట్ గా స్పృహ కోల్పోతాడు అండ్ 3 నుంచి 5 నిమిషాల్లో ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ లో కేవలం సిపిఆర్ మాత్రమే కొన్నిసార్లు సరిపోదు. ఇమీడియట్ గా ఈ కండిషన్స్ ని గుర్తించి షాక్ కూడా ఇవ్వగలగాలి. ఈ డిఫిబ్రిలేటర్స్ ని అందుకే అంబులెన్సెస్ లో, హాస్పిటల్స్ లో, ఎయిర్పోర్ట్స్ లో, మాల్స్ లో పెట్టడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించే విధానం కూడా అందులో రాసి ఉంటుంది. దాన్ని చూసి సిపిఆర్ తో పాటు డిఫిబ్రిలేటర్ షాక్ ఇవ్వడం వల్ల కూడా అలా మనకు కార్డియాక్ అరెస్ట్ ని కాపాడొచ్చు.